ప్రవక్త అని అంటే చిన్న విషయం ఏం కాదు. అంటే దేవునితో మాట్లాడే వ్యక్తులను ప్రవక్త అంటారు. ప్రవక్త అంటే దేవుడు ఎవరితోటైతే మాట్లాడతాడో వారిని ప్రవక్త అంటారు. అంటే జరగబోయే సంగతులని నీకు బయలుపరుస్తే, జరుగుతున్న ప్రతిదీ నీకు దేవుడు తెలియపరిస్తే దేవుడు నిన్ను ప్రవక్త అని అప్పుడు వాళ్ళని ప్రవక్త అంటారు. అనేక సంగతులు ఇప్పుడు నాకు ఏదైనా విషయం తెలుసుకోవాలని ఉంది, నేను దేవునితో మాట్లాడితే ఆ విషయం నాకు చెప్తాడు, అప్పుడు నన్ను ప్రవక్త అంటారు. అట్లా దేవునితో మాట్లాడే వ్యక్తులను ప్రవక్త అంటారు. ఈయనను ప్రవక్త అన్నారు అని అంటే ఈయన దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన వ్యక్తి. బాగా వినండి, ఇంకా నేను ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నా. చాలామంది మనం చూస్తాం కదా, అబద్ధ ప్రవక్తలను దేవుడు చెప్పకుండానే చెప్తారు. కనక ముందే కలగన్నాం అని చెప్తారు, దర్శనం రాకపోయినా దర్శనం వచ్చిందని చెప్తారు, దేవుడు కనపడకపోయినా కనపడ్డారని చెప్తారు, దేవుడు చెప్పకపోయినా చెప్పాడని చెప్తారు, దేవుడు చెప్పాడు అని చెప్తారు, దేవుడు చూపించాడు అంటారు, దేవుడు మాట్లాడాడు అని అంటారు, దేవుడు చూపించాడు అంటారు, దేవుడు మాట్లాడాడు అని అంటారు. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలే. ఈ దేవుడు కనపడకుండానే కనపడ్డాడని చెప్పటం, దేవుడు చూడకుండానే దేవుని చూశాడని చెప్పటం, ఇట్లాంటివన్నీ ఈ అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు దర్శనాలు, అబద్ధపు కళలు కనేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఇవన్నీ అబద్ధాలు. దేవుడి పేరు చెప్పి అబద్ధాలు ఆడే ఇదొక బలహీనత. ఇప్పుడు ప్రార్థన చేసేటోళ్ళు చేయక మన ఇంటికి వచ్చి ఏం చెప్తారు, వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే బాగానే ఉంటుంది, ప్రార్థన చేసిపోతే అయిపోతుంది కదా. ప్రార్థన చేసి పోయేటోళ్ళు పోక ఏదో ఒకటి చెప్పేస్తారు, దేవుడు ఇట్లా చూపించాడు, దేవుడు అట్లా అన్నాడు అనేసరికి మనకు లేనిదో అనుమానం వస్తుంది. అప్పుడు లేనిపోని చెప్తారన్నమాట. అప్పుడు మనం ఈ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని నమ్మేస్తారు. ఆ విధముగానే ఇదొక బలహీనత, దేవుడి పేరు చెప్పి అబద్ధాలు చెప్పేటువంటి బలహీనత. మీకు బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్టు మనది అది కాదు, కొంచెం నేను అక్కడికి వెళ్ళిపోతే మళ్ళా మరి కొన్ని ఇబ్బందులు అవుతాయి. నేను మీకు చూపిస్తాను ఆ వచనాలన్నీ కూడా. అంటే దేవుడు చెప్పకుండానే చెప్పాడని చెప్పటం, దేవుడు చూపించకుండానే చూపించాడని ఎవరైతే చెప్తారో వాళ్ళకి శ్రమలు ఎక్కువ ఉంటాయండి, అధిక శ్రమలు అన్నమాట. అంటే ఎందుకు అంటే దేవుడి పేరు వాడారు కదా ఇక్కడ. నీ దేవుడు వీళ్ళు డైరెక్ట్గా నాకేదో ప్రేరేపణ వస్తుందంటే అది వేరే విషయం. దేవుడు చెప్పకుండానే దేవుడు చెప్పాడని దేవుడిని బ్లేమ్ చేస్తున్నారు. దేవుడు కనపడకుండానే దేవుడు కనపడ్డాడని బ్లేమ్ చేస్తున్నారు దేవుణ్ణి. దేవుడు చూపించకుండానే, దేవుడు మాట్లాడకుండానే, దేవుడు చెప్పకుండానే ఇవన్నీ చెప్పాడు చూపించాడని దేవుడిని బ్లేమ్ చేస్తే దేవుడు ఎందుకు కోరుకుంటాడని ఇప్పించాడు దేవుడు అన్నా. ఇప్పుడు నేను మీకు ఏదైనా మాట మీకు చెప్పలేదు, నేను చెప్పకుండానే మీరు చెప్పారనుకోండి, ఎట్లుంటుంది? నేనేం అనలేదు అసలు మిమ్మల్ని, నేను అన్నానని మీతో ఎవరైనా అన్నాను అనుకోండి, మరి నా పేరు వాడుకున్నారనుకోండి, ఎట్లుంటుంది? చాలా కోపం రాదా? అట్లాంటిది దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, ఎవరో నివసించలేని స్థలములో ఉన్నాడు ఆయన. అంత అత్యున్నతమైనటువంటి దేవుణ్ణి పేరు తీసుకొని చాలా చీఫ్గా దేవుడు నాకు చూపించాడు, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు ఇట్లా అన్నాడు, దేవుడు నాకు అట్లా అన్నాడు అని ఇట్లా అంటారు. మరి అట్లా చెప్పితే నువ్వు చెప్పావేమో కానీ దానికి శిక్షే, దానికి భయంకరమైన శిక్ష ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించబోతున్నది ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో మీకు చూపించబోతున్నా. ఈ ముసలి ప్రవక్త దేవుడు చెప్పకుండానే ఈ ఒరిజినల్ ప్రవక్తతో అంటున్నాడయ్యా, రాత్రి దేవుడు నాకు కనిపించాడు, నిన్ను భోజనానికి తీసుకెళ్ళమన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు, నాకు చెప్పాడు అని ఆయన చెప్తున్నాడు. నిజానికి దేవుడు చెప్పలేదు, దేవుడు చూపించలేదు, దేవుడు మాట్లాడలేదు. మరి ఇది అబద్ధమే కదా, పచ్చి అబద్ధమే కదా. మరి ఈయన అసలు గమ్మత్తు ఏంటంటే ఈయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే మనం ముందేమనుకున్నాం, అన్లిమిటెడ్ ప్రార్థన చేసిన తర్వాత కొంతకాలానికి అభిషేకం వస్తుంది, అభిషేకం పొందిన తర్వాత వాళ్ళు ప్రవక్తల కిందికి వస్తారు. కరెక్ట్గా దేవుని విషయాలు, జరగబోయే సంగతులను బయలుపరిచే వ్యక్తులు మాత్రమే ప్రవక్తలు అవుతారు. మనకై మనం ప్రవక్త అనుకుంటే ప్రవక్తలం కాదు. జరగబోయే ప్రతి విషయం తేట తెల్లగా వాళ్ళకి బయలుపరచబడాలి, వాళ్ళనే ప్రవక్త అంటారు. ఏదో ఉట్టిగా 2 కళలు వస్తే, ఏదో 2 ఉట్టిగా దర్శనాలు వస్తే, ఉట్టిగా లేనిపోని ప్రవచనాలు లేనితోటి చెప్తారు. ఉట్టిగానే ప్రవచన వరం ఉన్నట్లుగానే ప్రవచనం చెప్తారు. అందులో ఉండదు, అందులో ఒక్కటి నిజం ఉండదు, జరగబోయే సంగతి ఒక్కటి ఉండదు.
అలా ఏమైనా జరగబోయే సంగతిలో 4-5 ఏమైనా మంచిగా చెప్పారంటే ఉండదు. నా కుమారుడా భయపడకు, నా కుమార్తె భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని ఇట్లా చెప్తారు 4 మాటలు. దీన్ని ఒక ప్రవచనం కింద లెక్కేసుకుంటారు. భయపడకు అని చెప్తే బైబిల్లోనే ఉంది కదా, నీకు తోడై ఉన్నానంటే బైబిల్లోనే ఉంది కదా. ఓ నా కుమారుడు, ఓ నా కుమార్తె భయపడకు, నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అంటారు. ఏముంటుందో ఏమున్నది అందులో? భయపడకు అని 4 మాటలు చెప్పిన అట్లా కాదు. ఏలియా చెప్పాడు ప్రవచనాలు, ఎలీషా చెప్పాడు ప్రవచనాలు. బైబిల్లో కొంతమంది ప్రవక్తలు చెప్పారు జరగబోయే సంగతులను చెప్పే వాళ్ళను ప్రవక్త అంటారు. అంతేగాని భయపడకు, నీకు తోడై ఉన్నా, నువ్వు దిగులు చెందకు, నీకు తోడై ఉన్నానని ఇట్లా చెప్పితే కాదు. ఒరిజినల్గా నీకు జరగబోయే విషయం చెప్పాలి. నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నీకు సంబంధం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నువ్వు ఏ ఊర్లో సేవ చేయబోతున్నావు, లేకపోతే నువ్వు ఎప్పుడు ఇల్లు కట్టబోతున్నావు, నీకే ఉద్యోగం రాబోతుంది, నీకే పిల్లలు పుట్టబోతున్నారు, ఇట్లాంటివన్నీ స్పష్టంగా జరగబోయే సంగతులను చెప్పితే వాళ్ళు ప్రవక్త అవుతారు. మరి ఈయన ప్రవక్త స్టేజ్లో ఉన్నాడు. ముసలైన ప్రవక్త స్టేజ్లోనే ఉండి నాకు దేవుడు చెప్పాడు నేను భోజనానికి తీసుకెళ్ళమని, నాకు దేవుడు చెప్పాడు నాకు భోజనం పెట్టుమని అనగానే అది ఆయన అబద్ధం ఆడాడు. ఓకే, ఆయన ఎట్లాగా అబద్ధికుడు, అబద్ధాలు నేర్చుకున్నాడు, ఒక్కటి నిజం ఉండదు మాటలల్లో, అన్ని అబద్ధాలే చెప్పాడు. ఇక అబద్ధం ఈయనకు కూడా చెప్పాడు, అందరు చెప్పినట్టుగా ఈయనకు కూడా చెప్పాడు, ఒరిజినల్ ప్రవక్త చెప్పాడు. మరి ఇప్పుడు ఒరిజినల్ ప్రవక్త ఏం చేయాలి? ఆగా ఒక్క నిమిషం, నాకు దేవుడు రాత్రి ఎవరింట్లో తినొద్దన్నాడు, నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దన్నాడు, మళ్ళీ నువ్వు తిరిగి వెనకో చూడొద్దన్నాడు, నువ్వు వెనకో పోవద్దన్నాడు, అసలు ఏందో నేను ఒక మాట అడుగుతానని ఈయన దేవుడిని అడగాలి కదా. ఓ 10 నిమిషాల పని ప్రార్థన చేసుకోవాలి కదా. ఈయన ప్రార్థన చేయకుండా ఈయన ఏం చేశాడంటే ఆయన చెప్పిన మాట ఈయన నమ్మేశాడు. అబద్ధం ఆడుట ఎంత నేరమో అబద్ధాన్ని నమ్ముట కూడా అంతే నేరం. హలో, జాగ్రత్తగా వినండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను అబద్ధం ఆడినా అనుకో, ఖచ్చితంగా నేను పాపినే, ఖచ్చితంగా నేను మోసమే. ఇక అబద్ధం ఆడామంటే మోసమే కదా, లేనిదా అని చెప్తే మోసమే కదా. ఇప్పుడు ఇది ఉంది, నేనేమంటున్నాను, బంగారం అండి, ఇది బంగారం కానీ తీసుకో అన్నాను అంటే ఇది మోసమే కదా. ఇది బంగారం కాందా అని నేను బంగారం అని చెప్పినప్పుడు మిమ్మల్ని నమ్మిస్తే ఇది మోసమే కదా. నేను మీ అబద్ధం ఆడాను అని అంటే మోసం చేసినట్లే కదా. అంటే ఒక వ్యక్తులు ఎవరితో నన్ను అబద్ధం ఆడుతున్నారు అంటే మోసం చేస్తున్నారు అని అర్థం, మోసగాళ్ళు అని అర్థం. అబద్ధాలు ఆడుతున్నారంటే వాళ్ళు మోసగాళ్ళు అని అర్థం. అబద్ధం చెప్తున్నారంటే మోసం చేస్తున్నావు. ఇప్పుడు అక్కడ పెట్టాను తీయలేదన్నారు అంటే నన్ను మోసం చేసినట్లే కదా. అక్కడికి వెళ్ళలేదన్నారు అంటే నేను నమ్మినందుకు నన్ను మోసం చేసినట్లే కదా. నాకు చెప్పారు నేను పోలేదు అన్నారు కానీ పోయారు అంటే నన్ను మోసం చేసినట్టే కదా. అబద్ధం అంటే మీనింగ్ ఏంటంటే రెండో మాట మోసం అని అర్థం. అబద్ధము రిలేటెడ్ పదము మోసం. అబద్ధం అనే రిలేటెడ్ పదాన్ని మోసం. నువ్వు ఒక వ్యక్తికి అబద్ధాలు చెప్తున్నావు అంటే మోసం చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు ఈ ముసలి ఆయన ఈయనను మోసం చేశాడు. మోసం చేయగానే మరి ప్రవక్త ఏం చేయాలి? ప్రార్థన చేసి సరే చూద్దాం ఉండు, నేను ప్రార్థన చేసి చెప్తా, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి ఈయన ప్రార్థన చేయాలి కదా. చేయకుండా ఈయన ఏం చేశాడు? ఆ మాటను నమ్మేశాడు. బాగా వినండి, 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటేమో అబద్ధం చెప్పుట, రెండవది అబద్ధాన్ని నమ్ముట. ఒకరేమో అబద్ధం చెప్పే పనిలో ఉన్నారు, రెండో వ్యక్తి ఏమో ఏది చెప్పినా నమ్మే పనిలో ఉన్నారు. వీడేమో ఏదైనా అబద్ధం చెప్తాడు, వినట్టుడు ఏదైనా నమ్ముతాడు. ఈయన దానిలో లోపం ఉంది, ఆయనలో లోపం ఉంది. ఈయన అబద్ధికుర్రా బాబు అంటే ఈయన ఏ అబద్ధం చెప్పినా నమ్ముతాడు ఈయనే. అబద్ధం ఎవరైతే చెప్తారో అది పాపం, అబద్ధం ఎవరైతే నమ్ముతారో అది కూడా పాపమే. అబద్ధం చెప్పటం ఎంత డేంజరో అబద్ధాన్ని వినటం కూడా అంతే డేంజర్. ఒక మనుషునికి మాటలు చెప్పటం ఎంత డేంజరో ఆ మాటలు నమ్ముట కూడా అంతే డేంజర్. కాబట్టి ఈరోజు చాలా కుటుంబాలల్లో అల్లకల్లోలాలు జరుగుతుంటాయి. ప్రతి కుటుంబంలో లేని అన్న చెప్తారు, సరే చెప్పేటోడికి అది వాళ్ళు లూజ్ టంగ్స్ కాబట్టి వాళ్ళ నాలుక లూజ్ టంగ్స్, ఏది కడుపులో పెట్టుకోరు, వాళ్ళు ఏది దాచుకోరు, ఆ దాచుకునే అలవాటు లేదు, ఏదైనా కక్కేస్తారు కనుక అది వాళ్ళు దుష్టుడు అనుకుందాం. మరి వినటంలో అన్న
నమ్మద్దు కదా, ఇది సమయోచితంగా లేదు, ఇది ఓసారి ఆలోచిద్దాం. ఇప్పుడు భార్య భర్తలు ఒకరు షాడీలు చెప్తారు, భార్య భర్తలు ఎవరికన్నా షాడీలు చెప్తారు, మా ఆయన ఇట్లా మా ఆయన అట్లా అని ఎవరికన్నా చెప్పినప్పుడు వీళ్ళు బుద్ధిమంతులైతే మా ఆయన ఇట్లా మా ఆయన ఇట్లా మా ఆయన ఇట్లా అని అన్నది కాబట్టి అసలు ఆయనను కూడా ఒకసారి అడుగుదాం, ఆయన ఏం చెప్తాడో రెండు విన్నాక కానీ మనం డిసైడ్ చేద్దామని బుద్ధిమంతులైతే ఇట్లా ఆలోచన చేస్తారండి. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ముందు చెప్తారో అది నమ్మేస్తారు. అది పోలీస్ స్టేషన్లో ఉంటుంది ఎఫ్ఐఆర్ అని. ఎఫ్ఐఆర్ అంటే ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ అన్నమాట. ఎవరు ముందు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారో వాళ్ళదే రిజిస్ట్రేషన్ చేస్తారు రిపోర్ట్. ఫస్ట్ ఎవరైతే వెళ్ళి నన్ను ఒకరిని కొట్టి వీడే వెళ్ళి కొట్టాడని రిపోర్ట్ ఇచ్చాడు అనుకో, ఇందే చెల్తుంది. ఎవరు ముందు వెళ్ళి చెప్తే వాళ్ళదే రిపోర్ట్, ఎవరు రిపోర్ట్ ఇస్తే వాళ్ళదే చెల్తుంది. అట్లాగే కొన్నిసార్లు చెప్పంగానే నమ్మేస్తారు. మరి మన అవతలోడు ఆలోచించాలి కదా, ఇంకో విషయం కూడా విందాం, ఇద్దరిది కూర్చునబెట్టి విందాం, ఇద్దరిది ఏముందో విందాం, ఇద్దరు ఏం చెప్తారో కూర్చునబెట్టి అడిగితే అప్పుడు క్లియర్ అవుతుంది అని తెలుసుకుంటే అప్పుడు ప్రాబ్లం రాదు. ఎవరేది చెప్తే అది నమ్మే అలవాటు ఉంటుంది కొంతమందికి, ఎవరేది చెప్తే అది నమ్మే అలవాటు ఉంటుంది కొంతమందికి. బాగా జాగ్రత్తగా వినండి. ఈ ముసలి ప్రవక్త మా ఇంటికి భోజనానికి రా అన్నాడు, నాకు దేవుడు చెప్పాడు అన్నాడు, నిన్ను భోజనానికి తీసుకెళ్ళమన్నాడు, భోజనం పెట్టమని నాకు చెప్పాడు అన్నాడు. కానీ ముందే ఒక రోజు ముందే ఇంకో ప్రవక్తకి నువ్వు ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరింట్లో భోజనం చేయొద్దు, ఎవరింట్లో ఏం తినద్దు అని ఈయనకు చెప్పాడు దేవుడు. ఒక ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఒక ఆయన నిజం చెప్తున్నాడు. మరి ఈ ముసలి ప్రవక్త చెప్పిన అబద్ధాలకు ఆయన వెంటనే కాదనకుండా ఏం చేశాడంటే సరే పద అని చెప్పేసి భోజనానికి వెళ్ళాడు. భోజనం వంట స్టార్ట్ అయింది. బ్రహ్మాండంగా ఏదో మంచిగా స్పెషల్గానే వండించాడు. కూర్చున్నాడు. భోజనం చేస్తున్నటువంటి టైంలో బాగా వినండి, విచిత్రమైన విషయం ఏంటంటే భోజనం చేస్తున్నటువంటి టైంలో ఈ ముసలి ప్రవక్త మీదకి మళ్ళీ దేవుని ఆత్మ వచ్చింది. అంటే ఈయన ప్రవక్తే కదా, ప్రవక్త కాబట్టి దేవుని ఆత్మ మీదకి వస్తుంది. ఏ ప్రవక్త అయితే అబద్ధం చెప్పి మా ఇంటికి భోజనం రమ్మన్నాడో మళ్ళీ ఆయనే ఎదుటి వ్యక్తికి ప్రవక్తకు చెప్తున్నాడు. దేవజెండా ఆ వచనం చూడండి, 13వ అధ్యాయం 13వ అధ్యాయం రాజుల గ్రంథం మొదటి గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. అంతటా అతడు, రాజుల గ్రంథం మొదటి గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. అంతటా అతడు యూదాదేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన మాట మాట మీద తిరగబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేయుచున్నావు గనక నీ కళేభారములు నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పాను. హల్లెలూయా. ఎవరైతే మా ఇంటికి భోజనానికి రా, దేవుడు నాతో చెప్పాడు, నీకు భోజనం పెట్టమన్నాడు, నీకు భోజనం తినిపించమన్నాడు, నాకు దేవుడు చెప్పాడు అని అబద్ధం చెప్పిన ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకెళ్ళి భోజనం వంట తయారు చేయించి బల్ల మీద కూర్చొని భోజనం పెట్టే టైంలో మళ్ళీ ఆయనే ఆత్మపూర్ణుడే ఆయనకేం చెప్తున్నాడంటే, దేవజెండా నీకేం చెప్పినా నేను ఎవరింటికి వెళ్ళొద్దని చెప్పానా, ఎక్కడ భోజనం చేద్దని చెప్పానా, ఎవరింట్లో చేద్దని చెప్పారా, అయితే ఇదే యెహోవా మాట ఏంటంటే కనీసం నీ కళేభారాలు నీ పితరుల సమాధుల దగ్గర కూడా పెట్టబడటం జరగదు. ఆనాడు నీతిమంతుడు అనే మాట లెక్క ఎట్లా వస్తుందనంటే ఎవరన్నా చనిపోతే వాళ్ళ సమాధుల పక్కన వీళ్ళ సమాధి చేయాల.
పితరుల సమాధుల పక్కన సమాధులు ఎవరైతే చేస్తారో వాళ్ళను నీతిమంతుల దృష్టిలోకి తీసుకెళ్తారు. కానీ వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ సమాధులు వాళ్ళ పితరుల సమాధుల దగ్గర కానీ చేరలేదు అనుకో, వాళ్ళు నీతిమంతుల లిస్టులోకి రానట్టు. అందుకని అబ్రహాము సమాధి పక్కకు ఇస్సాకు సమాధి, ఇస్సాకు సమాధి పక్కకు యాకోబు సమాధి, ఈ విధముగా సమాధులు చేయబడ్డాయి. నీతిమంతులు చనిపోతున్నప్పుడు నా పితరుల దగ్గర నా సమాధిని చేర్చండి అని అంటారు బైబిల్లో మీరు చదువుతున్నప్పుడు. అందుకే రూతు కూడా అన్నది, అత్త నీ దేవుడు వేరు నా దేవుడు వేరు కాదు, నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు. నిన్ను ఎక్కడ పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెడతారు. అంటే నీ నీతిమంతుల దానిలోకి వస్తా అని అర్థం. ఇప్పటికి కూడా మనం యెరూషలేంకి వెళ్తే బండతో తవ్వినటువంటి గుహలు ఉంటాయి. అంటే బండను నవ్వుతారు సమాధిగా. ఈ సమాధి ఎక్కడ చేసినా సర్లే కానీ ఆ ఎముకలు తీసుకొచ్చి ఆ గుహలో పెట్టాలి. తండ్రి ఎముకలు ఉంటాయి, అందులో కుమారుని ఎముకలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాలన్నిటికీ ఎముకలు ఉండే గుహ ఒకటి ఉంటుంది. మనం ఆ ప్రాంతం వెళితే కొన్ని వందలు చూస్తాం, ఒక్కరిద్దరిది కాదు, కొన్ని వందలు చూస్తాం. ఒక కుటుంబానికి సంబంధించింది ఎవరైనా చనిపోతే వాళ్ళ ఎముకలు తీసుకెళ్ళి అందులోనే పెట్టాలి. వాళ్ళ ఎముకలు మనకు కనపడతాయి. ఆనాటి కాలంలో అట్లా ఎముకలలో ఎముకలు చేర్చబడితే వాళ్ళు నీతిమంతులు. ఇప్పుడు ఈ ప్రవక్తకు కనీసం నీ పితరుల దగ్గర కూడా నీ కళేబారాలు అంటే ఎముకలు చేర్చబడవు. అంటే ఎంత శిక్షణ మీరు చూడండి. చెప్పుడు మాటలు నమ్మితే అంత డేంజర్ ఉంటుంది. హలో, అర్థమవుతుందా? హలో, చప్పట్లు కొట్టడం ఒకసారి అందరు కూడా. చెప్పుడు మాటలు అనేటి లైఫ్లో చాలా డేంజర్. చెప్పిన వాళ్ళు బాగానే ఉంటారు. చూసారా, ముసలి ప్రవక్త బాగానే ఉన్నాడు. నిన్ను దేవుడు భోజనానికి రమ్మన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు, నీకు భోజనం పెట్టమన్నాడు, నిన్ను భోజనానికి రమ్మన్నాడు అని అబద్ధం చెప్పినోడు బాగానే ఉన్నాడు, బతికే ఉన్నాడు. కానీ అబద్ధం నమ్మినోడు ఉన్నాడు చూసావా, చచ్చాడు. నువ్వు కళేబరాలు కూడా చేర్చబడవు అని చెప్పగానే వెంటనే ఆయన బయలుదేరి పాపం భయపడి ఆ ప్రవక్త పోతుంటే ఆ సింహం ఎదురుబడి వచ్చేసి తినేసింది. సింహం ఎదురుబడి వచ్చి తినేసింది. జనాలందరూ వెళ్ళి అరే పాపం ఆ ప్రవక్త ఆ శవం తినేసాయి, ఆ ఎముకలు అక్కడ వదిలేసాయి అని చెప్పేసారు. చచ్చిపోయారే, సింహాలు తినేసాయి దారిలోనే. అంత పెద్ద ప్రవక్త రాజుకు బలిపీఠమా బలిపీఠమా బద్దలైపోతామని చెప్తే రాజు చేతులు ఎండిపోయినాయి. అంత ప్రవక్త బేతేలు నుంచి వెళ్ళి దేవుడు సెలవు పొందొచ్చాడు. అంత పెద్ద ప్రవక్త. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంత పెద్ద ప్రవక్త. అలాంటిది ఇప్పుడు ఒక మనుషుని మాటలు నమ్మినందుకు ఆయన మరణించాల్సి వచ్చింది. మరణించడమే కాదు, ఆయన ఎముకలు వాళ్ళ పితరుల సమాధులలో కూడా చేర్చబడకుండా ఓ సింహం తినేసింది. చెప్పుడు మాటలు చాలా డేంజర్. చెప్పేటోళ్ళు బాగానే చెప్తారు. చెప్పేటోళ్ళు ఎట్లా చెప్తారంటే అన్ని చూసినట్టుగానే చెప్తారు, అన్ని విన్నట్టుగానే చెప్తారు. అసలు ఆ చెప్పిన వాళ్ళు ఎందుకు చెప్పారో ఎందుకు అన్నారో ఇట్లాంటి అన్ని మనం ఏమన్నాం. ఉదాహరణకు మనం ఎవరినన్నా ఒక వ్యక్తిని పట్టుకొని గాడిది, ఆ గాడిది బాగున్నాడా అని మనం అన్నాం అనుకోండి. ఉదాహరణకు నేనే అన్నాను అనుకోండి, ఎవరినన్నా పట్టుకోండి. ఇప్పుడు మా మాణిక్యం అన్న ఉన్నాడు అనుకోండి, మా మాణిక్యం అన్నను పట్టుకొని ఆ గాడిది బాగున్నాడా అన్నాను అనుకోండి ఉదాహరణకి. నేను యాక్చువల్గా నేను ప్రేమతో చాలా సంతోషంగా అభిమానంతో ఆ గాడిది బాగున్నాడా అని అన్నా. నేను నా దృష్టిలో గాడిద అంటే యేసు ప్రభు ఎక్కింది కదా గాడిది. యేసు ప్రభు కూర్చున్నటువంటి గాడిది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నీతి కలిగింది, చాలా మంచిది. కాబట్టి నా దృష్టిలో నేను గాడిదని చాలా గౌరవించుకొని ఆ గాడిది బాగున్నాడా అని నేను అన్నా. ఒక ఆయన ఈయన ఏం చెప్పాడంటే, మాణిక్యం అన్నా నిన్న అయ్యగారు గాడిద అన్నాడు, గాడిది బాగున్నాడా అని అన్నాడు. ఇన్నోనికి ఎట్లుంటుంది అది, గాడిద అన్నాడా? కానీ నేనే దృష్టితో అన్నాను, యేసు ప్రభు ఎక్కిండు ఆ గాడిది. యేసు ప్రభు ఎక్కిన గాడిదాబానికి చాలా స్టోరీ ఉంది, చాలా గొప్పది అది అని నా దృష్టిలో ఉంది. నేను గాడిదాబాన్ని చాలా బాగా పోల్చుకున్నాను, అభిమానం గౌరవంతో పోల్చుకున్నాను. ఇది ఫిల్టర్ అయిపోయింది. ఆ ఇన్నోడు పక్కున్నోడు ఏం చెప్పాడు అంటే నిన్ను గాడిది అన్నాడు. ఆయనకి ఏమనిపిస్తుంది, నన్ను గాడిద అంటాడా?
నన్ను గాడిద అంటాడా, నన్ను గాడిద అంటాడా అని ఈయన పట్టుకొని అలిగాడు. కరెక్టే, నేను గాడిద అన్న మాట నిజమే. కానీ ఏ సందర్భంలో నేను ఏ ఉద్దేశంతో గాడిద అన్నానో నీకు తెలుసా? నేను అభిమానంతో గాడిది అన్నా, నేను గౌరవంతో నేను గాడిది అన్నాను. కానీ ఈయనే ఆ మాట నిన్ను చాలా రాజపాలన గౌరవించి నిన్ను ప్రేమించి గాడిది అన్నాడు నిన్ను. నువ్వు ఆయన దృష్టిలో చాలా గొప్పోడు అని ఇట్లా చెప్తే బాగుండేది. ఇట్లా చెప్పకుండా ఏమన్నాడు, నువ్వు గాడిది అన్నాడు. ఈయనటప్పుడు ఫిల్టర్ అయిపోయింది. అక్కడ జరిగింది వేరు, అక్కడ అన్నది వేరు, ఇక్కడ విన్నది వేరు. కాబట్టి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, చెప్పినోడు బాగానే ఉన్నాడు, నేను బాగానే ఉన్నాను అన్నోడిని, చెప్పినోడు కూడా బాగానే ఉన్నాడు. విన్నోడు ఏమైపోయాడంటే నా నుంచి దూరం అయిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇన్నోడు ఏమైపోయాడంటే నా నుంచి దూరం అయిపోయాడు. జరిగింది నష్టం ఎవరికి? ఎవరైతే చెప్పుడు మాటలు వింటారో వాళ్ళకే నష్టం. చెప్పుడు మాటలు ఎవరైతే వింటారో విన్నోళ్ళకు భయంకరమైన నష్టం ఉంటుంది లైఫ్లో. ఎవరినమన్నారు? అసలు విననే వద్దు నువ్వు చెప్పుడు మాటలు. ఆ చెప్పుడు మాటలు వినే పనేంది?